రవణ కంటెంట్ ఏం తెలుసా బేసిక్ గా మా ఇంట్లో అందరు ముసలి ఉంటారు నాయనమ్మల అమ్మమ్మలు అలా త్యాగస్తం ఎట్లుంటది ఇంట్లో ఒక్కత ముసలి కూర్చొని ఉంటది మన్మడు ఉంటారా ఆ దోస్తులు వస్తే ఎట్లా బిహేవ్ చేశారు మన్మడు దోస్తులు అన్న ప్రసాద్ అన్న ఇగో మామా ఎవర్రా నేను మామా పెస్సి ఎవరా పెస్సి ఎవరు కావాలో తెలీదా నీకు నీ మనవడు ఫ్రెండ్ అని నేను ఎందుకు వచ్చినావు అప్పుడే తెల్లారి నీకు నీ మనవడు కోసం పని పాట లేకుండా ఏంద్రా రాత్రి పూట తిరిగేది మీరు నాకు అర్థమైతలేదు తిరుగుతాడు అదేదో అంటాడు వాట్సాప్ ఏందది ఇట్లా ముఖం మెత్తుకొని చూస్తాడు వీడియో కాలే బామా ఇప్పుడు నీ మనవడు నడలేడా లేడని చెప్తున్నా కదా అరే రాజు చెప్తే అర్థం కాదరా పోతావా మీ అమ్మని వెళ్ళాలనా పిలు వచ్చే నిర్మల మా అమ్మ పేరు నిర్మల కాదు సరస్వతి ఏదో ఒక సీది ముసలే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే నీ మనవడు రమ్మంటే వచ్చి అర్థమైందా అరే నువ్వేడికి బయలుదేరినావు తెల్లారినా నీకు అరే ఏంద్రా మీ మామ 2 నిమిషాలు బతికితే నువ్వు ఎట్టు పోతున్నావురా జస్ట్ వాకింగ్ ఏం వాకింగ్ జస్ట్ వాకింగ్ పొద్దుగాలు లేచి పొద్దుగాలు లేస్తావు ఎటు పోతావు ఇట్లా రాను ఇట్లా అందరికి సాగు వస్తుంది నీకు సాగు రాదేంది ఆ ముసోడు పోయిండు నిన్ను భరించలేక నేను మాత్రం వినే సచ్చిన చిన్నగా ఉన్నప్పుడు నుంచి పెట్టి నా మీద చేయలేపుతావు కదా నువ్వు ఏం పెట్టినావు మా 10 రూపాయలు 5 రూపాయలు నొక్కేసి ఒక 5 కానీ అయినా నా మీద చేస్తా నా కొడుకు అరే చేతులు ఫీల్ అవుతున్నావు బామ్మ కాలెత్తమంటావా ఏంట్రా నా మీదనే కాలెత్తుతారా మీరు ఇద్దరు కలిసి మనం చెయ్యి ఎత్తితే ఫీల్ అవుతున్నావు కదా బామ్మ అందుకే కాలెత్తుతా ఇంకొంతమంది ముసలు ఇట్లుంటారు ముసలు పెళ్లి పోయినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు పెళ్లిలా అన్న వడ్డిస్తాడు ప్రసాద్ అన్న ముందు నీలే ఆగలే అమ్మా అందరికి ఎందుకు వచ్చిన వేడి పదా సెలబ్రిటీ ఏంటి బొంగులు పట్టుకో రమ్మన్నమాట ఈ ప్లేట్ కడిగేరా ఈ పేటు మూతి కాలం రాలే తిండికి వచ్చిన గమ్మందినే థ్యాంక్స్ అన్న మన్వాడు లడ్డు ఇంగ్లీష్ వచ్చా బామ్మ నీకు యా మన్మాడా జాంగిరే కొడుక సరే బాబు పెరిగేసామంటావా అంటే ఏమరా ఇప్పుడు ఏం తెలియాల నాకు పనులు లేవని సరేగా పెళ్లి కూతురు తాలూకా పెళ్లి కూతురు తాలూకా ఎవరి తాలూకా ఏవా చేస్తా ఎందుకేను చెప్పు చూడండి చెప్పు ఏమమ్మా ఏ కాదు బి సరే పెరిగేమంటారా ఎన్నిసార్లు పెరుగు వేరే తీసుకురాపో వేరే పెరుగు తీసుకురమ్మంటారా చికెన్ తీసుకురాపో చికెన్ ఉండదు బాబు గారు ఇవాళ పెళ్లి వెజ్ పెళ్లి ఇది అయితే ఈ పెళ్లికి నేను కాదు రావాల్సింది వేరే పెళ్లి పోవాలి అరే నువ్వు అమ్మాయి తాలూకా అబ్బాయి తాలూకా మీరు అమ్మాయి తాలూకా అబ్బాయి తాలూకా అరే నువ్వే తాలూకురా ఆకులు ఇద్దరు ముసలోళ్ళనా ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటది ఇప్పుడు నేను ముసలోనే అన్న ముసలోడు అంటే బేసిక్ అంగే కానీ ముసలోడు గట్టేస్తున్నా అదే వేసినవుదా రాణి ఇటున్నా ఇటు ఇట్టా కూడా ఇలాగే ఉంటేను ఏంటే డాన్స్ చేస్తున్నావు డాన్స్ కాదే నువ్వు లెగిసి నుంచుంటే ఇదే వేస్తావు అందుకనే కూర్చున్నా నేను అవునే పక్కింటి మల్లమ్మ లేచిపోయిందంట కదా అవునే కుర్చీ నుంచి లేచిపోయింది అదే మళ్ళీ తట్టి లేచిపోయిందంట వసే పెద్ద మగమా అది మళ్ళీ గారితో ఎగలేదు తల్లి గారితో లేచిపోయింది దానికి అదే పోయే కాలమే అవ్వగాదే అమ్మమ్మ
ఏంటి ఈ మధ్యలో నువ్వు ఏ సర్టిఫికేట్ సినిమాలు చూస్తున్నావంట? తప్పు కదూ. ఏం తప్పే గింత గింత వేసుకుంటారే మేము మొత్తం. అది కూడా లేకపోతే బాగోదు కదవే, అందుకే వేసుకుంటున్నారు. మా కాలంలో అయితే సావిత్రి ఎంత మంచిగా వేసుకునేది డ్రెస్ పాయింట్లు. పాయింట్లు కాదండి. ఆ పక్కన సీముకి చూడు, కట్టీలు ఉంటాయా, ఎడుచుకు తిరుగుతుందే. అంతే ఏంటిది? అంత ప్యాషన్ అంట. ఏం పాసన ఏమై కొనాలైతే ఒకటే చీర కట్టిన సంవత్సరం నుంచి. ఇది కాదు కదే, చీరంటావేంటి? ఇంకేంటి చేద్దాము? ఫినిషింగ్ ఇచ్చి ఇందాక నుంచి కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. కవర్లు ఎందుకే? కవర్లు బ్యాన్ చేసారు కదా అన్న. ఇట్లుంటది అన్న ముసలి